వాయిస్ ఆఫ్ మన కథలకి స్వాగతం. పూర్వం మగధ దేశంలో కుండినపురం అనే ఒక అందమైన నగరం ఉండేది. ఆ నగరంలో చారుమతి అనే ఒక సద్గుణవతి పతివ్రత అయిన స్త్రీ నివసించేది. ఆమె భర్త పేరు ధర్మనేత్రుడు. ఒక సాధారణ వర్తకుడు. వారికి పెద్ద సంపద లేకపోయినా ఇద్దరూ ఎంతో ప్రేమగా భక్తిగా జీవించేవారు. చారుమతి ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేసి దేవుడిని పూజించి అత్తమామలను భర్తను సేవించేది. ఆమె అత్తగారు వృద్ధురాలు, కంటి చూపు మందగించింది. మామగారు కూడా వృద్ధులు. చారుమతి వారిద్దరినీ కంటికి రెప్పలా చూసుకునేది. ఆమె సేవాభావం, ఓర్పు, భక్తి ఆ ఊరి వారందరికీ తెలుసు. ఒక శ్రావణమాసపు రాత్రి చారుమతి తన నిత్యకృత్యాలు ముగించి నిద్రపోతోంది. ఆ రాత్రి ఆమెకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. కలలో సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. బంగారు వర్ణంతో తామర పువ్వు మీద ఆసీనురాలై 4 చేతులతో ముఖంలో అమృతమైన చిరునవ్వుతో కనిపించింది. చారుమతి, నీ భక్తికి, నీ సేవాభావానికి నేను సంతోషించాను అంది లక్ష్మీదేవి మధురమైన స్వరంతో. శ్రావణ మాసంలో వచ్చే పున్నమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నన్ను వరలక్ష్మి వ్రతం పేరుతో పూజించు. ఈ వ్రతం చేసేవారికి సకల సంపదలు, సౌభాగ్యం, ఆరోగ్యం, సంతానం లభిస్తాయి అని చెప్పింది. చారుమతి వినయంగా, అమ్మా, ఈ వ్రతం ఎలా చెయ్యాలో దయచేసి వివరించండి అని అడిగింది. లక్ష్మీదేవి చిరునవ్వుతో చెప్పింది, ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి ఒక కలశంలో నీళ్లు పోసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. కలశం మీద కొబ్బరికాయ, మామిడి ఆకులు అమర్చాలి. దాన్ని నా ప్రతిరూపంగా భావించి పట్టు వస్త్రాలు అలంకరించి పూలతో నగలతో అలంకరించాలి. 9 పోగుల తోరం కట్టుకొని 16 వక్కపొడి పొట్లాలు, పండ్లు, పిండి వంటలు నైవేద్యంగా పెట్టి భక్తితో పూజించాలి. ఈ వ్రతం ఆచరించిన వారికి నేను కటాక్షిస్తాను. ఇంతలో చారుమతికి మెలకువ వచ్చింది. తెల్లవారుజామున వచ్చిన ఈ దివ్య కళ ఆమెను ఎంతో ఆనందపరిచింది, ఉద్వేగానికి గురిచేసింది. చారుమతి వెంటనే లేచి తన అత్తగారి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి కళకు సంబంధించిన వివరాలు చెప్పింది. అత్తగారు ఆశ్చర్యపోయి, నిజంగా అదృష్టవంతురాలివి కదమ్మా, స్వయంగా లక్ష్మీదేవి నీ కలలో కనిపించి వ్రత విధానం చెప్పింది, తప్పకుండా ఆచరించు అని ఆశీర్వదించింది. భర్త ధర్మనేత్రుడు కూడా సంతోషించాడు. ఇది మన కుటుంబానికి గొప్ప అదృష్టం, అవసరమైన సామాగ్రి అంతా తెప్పిస్తాను అన్నాడు. ఊరిలో ఇతర స్త్రీలకు కూడా ఈ విషయం తెలిసింది. చాలా మంది చారుమతితో కలిసి వ్రతం చేయాలని ఆసక్తి చూపారు. మేము కూడా నీతో పాటు వరలక్ష్మి వ్రతం చేస్తాం అని కొంతమంది ముందుకొచ్చారు. శుక్రవారం రానే వచ్చింది. చారుమతి తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇల్లంతా గోమయంతో అలికి ముగ్గులు పెట్టింది. పూజా మందిరాన్ని అరటి మొక్కలతో, మామిడి తోరణాలతో అలంకరించింది. ఒక కొత్త రాగి కలశం తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు దిద్దింది. కలశంలో పరిశుద్ధమైన నీళ్లు, కొన్ని నాణేలు, అక్షతలు వేసింది. కలశం మీద 5 మామిడి ఆకులు అమర్చి పైన కొబ్బరికాయకు పసుపు రాసి పెట్టింది. ఆ కలశాన్ని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పట్టుచీర కట్టి నగలు అలంకరించి పూలమాలలు వేసింది. 9 పోగుల పసుపు తోరాన్ని పూజలో ఉంచి తనతో పాటు వచ్చిన స్త్రీలందరికీ ఇచ్చింది. అందరూ కలిసి 16 రకాల పిండి వంటలు, పండ్లు, తాంబూలం సిద్ధం చేశారు. పూజ ప్రారంభమైంది. చారుమతి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని ధ్యానిస్తూ మంత్రాలు పఠిస్తూ షోడశోపచార పూజ చేసింది. ఆవాహన, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, ఆభరణం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అన్నీ శ్రద్ధగా సమర్పించింది. తోరాన్ని కుడి చేతికి కట్టుకుని వ్రతకథ చదివింది. పూజ ముగిసేసరికి ఆమె హృదయం అనిర్వచనీయమైన శాంతితో, ఆనందంతో నిండిపోయింది. వచ్చిన స్త్రీలందరూ కూడా అదే అనుభూతి పొందారు. పూజ ముగిసిన కొంతసేపటికే ఇంటి ముందు ఒక బండి వచ్చి ఆగింది. అది ధర్మనేత్రుడి వ్యాపార భాగస్వామి పంపిన బండి. చాలా కాలంలో పెండింగ్లో ఉన్న ఒక పెద్ద వ్యాపార లావాదేవీ నుంచి భారీ లాభం వచ్చిందని దాన్ని పంపించారు. ఇది ఊహించని అదృష్టం. అదే సమయంలో పూజలో పాల్గొన్న మిగతా స్త్రీల ఇళ్లల్లో కూడా వింత శుభ ఘటనలు జరిగాయి.
ఒక ఆమె భర్తకు కొత్త ఉద్యోగం దొరికింది. మరొక ఆమె చాలా కాలంగా కనిపించకుండా పోయిన బంగారు ఆభరణాలు దొరికాయి. ఇంకొక ఆమె కుటుంబంలో ఆరోగ్య సమస్య నుంచి ఉపశమనం లభించింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఉపకథ కూడా జరిగింది. వ్రతం చేస్తున్న సమయంలో చారుమతి చేతికి కట్టుకున్న తోరం అకస్మాత్తుగా బంగారంగా మారిపోయింది. సాధారణ పసుపు దారం స్థానంలో మెరిసే బంగారు తోరం కనిపించింది. ఆమె ఆశ్చర్యంతో అత్తగారికి చూపించింది. అత్తగారు కళ్ళ నీళ్లతో అన్నారు, ఇది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కటాక్షానికి ప్రత్యక్ష నిదర్శనం. అమ్మా, నీ నిష్కల్మషమైన భక్తికి దేవత మెచ్చిందని దీని అర్థం అని అన్నారు. ఈ అద్భుతం చూసిన కొంతమంది స్త్రీలు కూడా కొంచెం అసూయపడ్డారు. మా తోరాలు ఎందుకు మారలేదు అని గొణిగారు. చారుమతి వెంటనే వినయంగా, అక్కయ్యలారా, ఇది నా గొప్పదనం కాదు. దేవి కటాక్షం ఎప్పుడు ఎవరిపై ఎలా ప్రసరిస్తుందో మనం చెప్పలేము. మనమంతా కలిసి భక్తితో పూజ చేశాము, అదే నిజమైన ఫలితం. మన మనసుల్లో వచ్చిన శాంతి, సంతోషం అని అన్నది. ఆమె వినయపూర్వకంగా మాట్లాడిన మాటలకు అందరూ శాంతించారు. తమ అసూయను వదిలిపెట్టి ఆనందంగా ఆ వేడుకను కొనసాగించారు. ఆ సంవత్సరం నుంచి చారుమతి కుటుంబం రోజు రోజుకు అభివృద్ధి చెందింది. ధర్మనేత్రుడి వ్యాపారం విస్తరించింది. ఇల్లు సుఖ సంతోషాలతో నిండిపోయింది. వారికి ఆరోగ్యవంతులైన సంతానం కలిగింది. అత్తమామలు కూడా చారుమతి సేవలో ఆరోగ్యంగా సంతోషంగా జీవించారు. ప్రతి శుక్రవారం, ఇక ప్రతి శ్రావణ మాసంలో వచ్చే పున్నమికి ముందు శుక్రవారం చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని మరింత భక్తి శ్రద్ధలతో నిర్వహించేది. ఊరిలో స్త్రీలందరూ ఆమె ఇంటికి వచ్చి పూజ చేసేవారు. క్రమంగా ఈ వ్రతం కుండినపురం మొత్తానికి కూడా చుట్టుపక్కల రాజ్యాలకు వ్యాపించింది. చారుమతి కథ తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చారు. నేటికి తెలుగునాట భారతదేశం నలుమూలల లక్షలాది స్త్రీలు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని అదే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తున్నారు. ఇది కేవలం సంపద కోసం చేసే పూజ కాదు. కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, పరస్పర ప్రేమ, భక్తి కోసం చేసే ఒక పవిత్రమైన సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.